హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు కోడిగుడ్డు కారం చూపించేస్తాను, చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోండి, అందులో తగినంత ఆయిల్, ఇప్పుడు బాగా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఈ చిటపట అన్న తర్వాత ఇందులో కరివేపాకు, కరివేపాకు కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా సన్నగా కోసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసేసుకుందాం రండి. ఇప్పుడు ఒకసారి గంటతో ఇలా కలబెట్టేసేయండి. కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్, ఇక్కడ నేను వేస్తుంది కల్లుప్పు అండి. పసుపు, మేము కొంచెం పసుపు ఎక్కువే వాడతాము, సో పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలిపెట్టేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం శుభ్రంగా కూరకి మొత్తం పట్టేలాగా కలిపేసేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, కూడా అడగంటకుండా చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపెట్టేసేయండి శుభ్రంగా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి చూసారు కదా, ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గిపోయినాయండి, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసేయండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత
దీంట్లోకి వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి కారం అంటే ఏం లేదండి, కారం చిన్నులపాయలు కలిపి మిక్సీ పట్టింది దాన్నే వెల్లుల్లి కారం. దాన్ని వేసుకోండి ఈ కూరలో. కారం మీరు ఎంత తింటారో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కలిపేసేయండి. కూర కారంలో ఉండే పచ్చి వాసన కూడా వెళ్ళిపోయి కారం మంచిగా వేగుతుంది. కూరకి మంచి టేస్ట్‌నిస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టిన కోడిగుడ్లు వేసేసేయండి. ఇప్పుడు ఒకసారి కోడిగుడ్లను కూడా శుభ్రంగా కలిపేసేయండి. ఎందుకంటే ఆ కారం మొత్తం కోడిగుడ్లకు పట్టి కోడిగుడ్లు కూడా చాలా టేస్టీగా అలాగే నూనెలో వేగుతాయండి ఇవి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలాగే వేగనిచ్చి మూత పెట్టేసేయండి. కొంచెం సేపు ఆ కోడిగుడ్లు కూడా ఆ కారం మొత్తం పట్టి దానికి చక్కగా టేస్ట్‌నిస్తుంది. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసేసేయండి. చూసారు కదా, కూరలో నూనె మొత్తం పైకి తేలింది. కోడిగుడ్డు కారం రెడీ అయిపోయిందండి. ఒకసారి తిప్పేసేసుకొని దించేసేసుకోవడమే ఇక. నా దగ్గర కొత్తిమీర లేదండి. మీ దగ్గర ఉంటే గనక కొత్తిమీర వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలో కానివ్వండి, వైట్ రైస్‌కి కానివ్వండి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.